sort of distance. బైక్ ఎందుకు సడన్గా ఆఫ్ అయిపోతుంది? హాయ్ పీపుల్, వెల్కమ్ టు ద వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీ వన్ ఈస్ గుడ్ అండ్ డూయింగ్ గ్రేట్. ఈరోజైతే సాటర్డే, ఇట్ ఈజ్ ఎ వీక్ ఆఫ్. పోలీస్ మామూలు ఉన్నారు. పేరుకే వీక్ ఆఫ్, బట్ ఇట్స్ రియల్లీ బీన్ ఎ బిజీ డే. మార్నింగ్ 8కి లేచి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరేసి, ఈ గ్యాప్లో ఒక షార్ట్ ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసరికి ద టైమ్ ఈస్ 11. దెన్ ఐ వెంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అది అయిపోయేసరికి 11:30 అయిపోయింది. ఫుల్గా తిన్నాక ఏం చేస్తాం, బెడ్ మీద పడుకొని అలా రీల్స్ స్క్రోల్ చేస్తూ కూర్చున్నా. రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం చూసేసరికి 1:30. ఈ వీకెండ్స్లో ఇదే ప్రాబ్లం, టైం ఎలా అయిపోతుందో తెలియదు కానీ అయిపోతుంది. మా పీజీలో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ మేనేజ్ చేయొచ్చు కానీ లంచ్ నో వే, ఇట్స్ ఇంపాసిబుల్. సో అలా లంచ్ కూడా స్కిప్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయలేదు. సో లాస్ట్ వీకెండ్ నేనైతే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చిన తర్వాత నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకున్నా. బైక్ కూడా ఆ వీక్ మొత్తం రెస్ట్ ఇచ్చేసాను. ఆ ఫుల్ వీక్ అయితే బైక్ డర్టీగానే ఉంది. 1:30కి బైక్ అయితే తీసుకొని వాషింగ్కి వెళ్ళిపోయా. వాష్ చేపించేసాను. ఈ అమ్మ ఆ వీక్ మొత్తం బైక్ అయితే డర్టీగానే ఉంది. ఈరోజు మధ్యాహ్నం వాషింగ్కి తీసుకెళ్ళి బైక్ కంప్లీట్గా వాష్ చేపించేసి ఐ రిటర్న్ బ్యాక్ టు మై పీజీ. పీజీకి తీసుకొచ్చిన తర్వాత ఐ హ్యావ్ డన్ ద మెటల్ పాలిషింగ్. తెలుసు కదా, జీటీకి మెటల్ పాలిషింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ టు మేక్ ద బైక్ లుక్ గుడ్. ఐ హ్యావ్ డన్ దట్. పొద్దున శ్రీమాన్ కొట్టారు అన్న బ్లాగ్ చూస్తున్నప్పుడు హీ సెడ్ వీ కెన్ యూజ్ WD-40 ఫర్ చైన్ క్లీనింగ్ యాజ్ వెల్. ఐ హోప్ ఇట్ విల్ వర్క్ వెల్. బై ది వే, ఈరోజు January 24th. శ్రీమాన్ అన్న, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. You will keep on entertaining us. He is one of my inspiration. Coming back, metal polishing, chain cleaning, chain lubing anta అయిపోయింది with help of my brother Venu. One fine day I will show him in the vlog. One of a interesting character. We two will sit together, discuss about our future bikes, which might or might not going to happen, and it feels good. Ala the time is roughly around 5 o'clock. ఈవినింగ్ 5 అయింది. బైక్ కూడా రెడీ అయిపోయింది. సో ఐ కేమ్ అవుట్ ఫర్ ఏ షార్ట్ స్పిన్. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ చూసినా జామ్ అవుతుంది. అక్క
ఓరి దేవుడా, we have the juice. We need to search for a peaceful place now. కొంచెం ప్రశాంతంగా తాగాలి. I don't want to have it in a hurry. I have been here. ఎప్పుడైనా లోన్లీగా అనిపించినా, whenever I feel sad, happy, ఇక్కడికి వచ్చి అలా కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటా. ఏదో పడ్డది, ఏమో సౌండ్ వచ్చింది, మరి ఏం పడ్డది? గోప్రో ఉంది హెల్మెట్కి, జ్యూస్ కూడా ఉంది. ఎక్కడా స్పేస్ లేదు. ఎస్, ఇట్స్ గుడ్. దిస్ ఈజ్ హౌ వీకెండ్ గోస్ ఆన్ ఇన్ మై లైఫ్. ఇది ఒక్కటనే కాదు, ప్రతి వీకెండ్ దగ్గరికి ఇలానే అయిపోతుంది. లేటుగా లేవడం, పనులు చూసుకోవడం. మనీ ఉంటే సినిమాకో బిర్యానీకో వెళ్ళేవాళ్ళం. ద పాకెట్స్ ఆర్ టైట్. దిస్ ఈజ్ హౌ ఎవ్రీ మంత్ గోస్ ఆన్. నో ఇష్యూస్ ఎట్ ఆల్. వచ్చే వ్లాగ్స్ అన్నీ రఫ్గా 8 to 10 minutes డ్యూరేషన్లోనే ఉంటాయి. ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయవు. వెన్ ఎవర్ వీ హ్యావ్ ఏ బ్రేక్, లైక్ మనం బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడైనా, క్యాబ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడైనా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడైనా కానీ, ఇట్ విల్ బీ ఫీజిబుల్ టు వాచ్. బీటెక్లో మేము చేసింది అదే కదా. ఎప్పుడు టైం దొరికినా కానీ వీ విల్ వాచ్ ద వ్లాగ్స్. శ్రీమాన్ కోటారు, సందీప్ నడింపల్లన్న, ఒక్కరా ఇద్దరా? మన తెలుగు కమ్యూనిటీలోనే చాలామంది మంచి వ్లాగర్స్ ఉన్నారు. స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. యు నో ద నేమ్స్. So that's it for the vlog, guys. Hope you like it. I will meet you in the next one. Until then, take care and ride safe. This is SJ signing off.